ఇక మొదట్లో అహల్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ నానమ్మ గారి కుట్రాలే అని హీరో గౌతమ్ ఓపెన్గా కౌంటర్ చేస్తూ ఉంటాడు. నానమ్మ తప్పించుకోవడానికి నేనే పంపించాను అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. గౌతమ్ ఇమీడియట్గా తన దగ్గరే ఉన్న మేజర్ ప్రూఫ్స్ బయట పెడుతూ ఉంటాడు. ఇదే అగ్రిమెంట్ పేపర్. అహల్యకి బిడ్డ పుట్టగానే గౌతమ్ని బాబుని వదిలేసి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని బామ బలవంతంగా సైన్ రాయించుకొని పేపర్ ఇదే. నేను చెన్నై వెళ్ళిపోతున్నప్పుడు నా మెడికల్ ఫైల్లో ఇది దొరికింది నాన్న. ఇది చూస్తుంటే టైంలోనే రాజు గారు కాల్ చేసి అహల్య వెళ్ళిపోయింది అని చెప్పారు. అందుకే చెన్నై నుంచి వెంటనే తిరిగి వచ్చేసాను అని ఓపెన్గా చెప్పేస్తూ ఉంటాడు. బామ మనసులో ఫుల్ షాక్ అయిపోతూ ఉంటుంది. అహల్య దొంగ ప్లాన్ వేసి నన్ను ఇరికించి ఇది సూట్ కేసులా పెట్టింది అని హిడెన్గా చెప్తూ ఉంటుంది. ఇంటి వాళ్ళు అందరూ ఈ అగ్రిమెంట్ చూసి ఫుల్ షాక్ అయిపోతూ ఉంటారు. గౌతమ్ గట్టిగా ప్రెజర్ చేయగా బామ తప్పు ఒప్పుకుంటుంది అని సేఫ్ సైడ్గా గేమ్ ఆడుతూ ఉంటుంది. బామ ఈ గతానికి నాకు ఈ సంబంధమే లేదు. ఇందులో నా పేరు కానీ ప్రస్తావన కానీ ఎక్కడైనా ఉందా, నేనే రాయించాను అనడానికి ప్రూఫ్ ఏంటి అని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఆ రోజు మీ ముందే రాయించారు నీ సాక్ష్యం అని చెప్తే బామ ఆమెనే గట్టిగా తిడుతూ ఉంటుంది. నీకు మొదటి నుంచి అహల్య అంటే ఇష్టం లేదు. శ్రీమంతం రోజు కూడా బయటికి గెంతేసావు. ఇప్పుడు కూడా నువ్వు కూర్చొని ప్లాన్ వేసి పంపించేస్తున్నావు అని చెప్తూ ఉంటారు. ఈ హై టెన్షన్లో గౌతమ్ తండ్రి ఎంటర్ అయిపోయి మ్యాటర్కి కొంచెం కామ్ చేస్తూ ఉంటాడు. అతను ఇలా చెప్తూ ఉంటారు. సరే నానమ్మ చెప్తే వెళ్ళిపోయిందా, తనకి తానుగా డెసిజన్ తీసుకుందా, కాసేపు పక్కనే పెట్టు. కానీ అహల్య నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, నీతో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోవడం తప్ప ఏమైనా ఉందా? కనీసం రోజులు బిడ్డని కూడా చూడడానికి వదిలేసి వెళ్ళిపోవడం అందరూ కరెక్టేనా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. బామ్మ కూడా దానిని కవర్ చేస్తూ ఉంటుంది. అవును, తన గురించి ఆలోచించకుండా వచ్చి రాగానే నా మీద అరవడం ఏంటి అని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇంటి వాళ్ళు అందరూ క్వశ్చన్స్ వేస్తే గౌతమ్ తల దించుకుంటాడు చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు. అహల్య ఎందుకు వెళ్ళిపోయిందో, తను ఎక్కడుందో నేనే స్వయంగా వెతికి తీసుకొని వస్తాను. తను ఎక్కడున్నా సరేలే, నేను తిరిగి ఇంటికి తీసుకొని వస్తాను. అహల్యని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చాలా ఫిక్స్ అయిపోతాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.